పోయి మాట్లాడుకుంటారు. నీకేం సంబంధం అమ్మా? సంబంధం లేని ఇష్యూలలో తలదూర్చి రేవంత్ అన్నని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి నీకు వాళ్ళ బండారం బయట పెడతాను, ప్రెస్ మీట్లు పెడతా, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతా, తిరుపతి అన్న సెక్యూరిటీ ఎందుకు అని మాట్లాడతా అన్నటువంటి నీకు అసలు సభ్యత్వం లేని ఆవిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా? కొండ సురేఖక్క వరకే లిమిట్ అది. నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఒకవేళ నీకు సభ్యత్వం ఉండి నువ్వు 10 ఏళ్లుగా ఆ పరకాలలో పోయి పార్టీ జెండా వేసుకొని పార్టీ కండువా వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కు ఉన్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి, నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు? అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిచి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటైనా ఏమన్నా కనబడిందా? ఆ రోజు మా మేనమామ రేవంత్ అన్న అని చెప్పినావు. మరి ఈరోజు ఆ మేనమామ మీద ఏకవచనంతో మాట్లాడుతున్నావు. అమ్మకు తోడబుట్టిన సోదరునిలాగా నీకు గుర్తు రాలేదా? అసలు ఈరోజు సురేఖక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీ వల్ల? ఈరోజు పార్టీ నుంచి ఆమెకు నోటీసులు పోవడం ఎంత బాధాకరం. ఇది 2వసారి. మళ్ళా పోవాలి, మళ్ళా బతిల్లాడుకోవాలి. గారాల పట్టి బిడ్డ, గారాల పట్టి అయినంత మాత్రాన అది ఇంటి గడప వరకు లిమిట్గా ఉండాలి. అక్క మాట కూడా వినకుండా జవదాటిపోతున్నావు అనేది ఒక వినికిడి. మరి ఇంతేందమ్మా? అక్క మంత్రి పదవికే ఎసరు తెచ్చేటట్టున్నావు కదా నువ్వు. ఇంతగానం తీసుకొని వచ్చి ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేము రేపు పొద్దున అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి మేము ఈరోజు మన పార్టీలో వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలకి మేము వచ్చి ఇలా మాట్లాడి నువ్వు అన్న మాటలకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు పొద్దున్నేస్తే మీడియా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అవసరమా మనకి ఇది? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ముందుకు తీసుకొని అవసరమైతే మనం ఇచ్చినటువంటి రేవంత్ అన్న ఇస్తున్న సన్న బియ్యము, లేకపోతే వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, లేకపోతే 2వ సిటీగా మార్చమని కొట్లాడు. నీకు అవసరం ఉంటే ఆ రోజు కేసీఆర్ వాగ్దానం చేసిండు, రేవంత్ అన్న అన్ని ఇచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నాడు. దాని మీద కొట్లాడు నీకు అవసరమైతే. అన్న ఇంకా మా నియోజకవర్గాలకు, మా జిల్లా మంత్రి ఈరోజు సురేఖమ్మ, మా జిల్లాకి ఇంకా 1000 కోట్ల నిధులు తీసుకొనిరా ఇయ్యి అన్న అని చెప్పి కొట్లాడు. సురేఖకు అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నాడు రేవంత్ అన్న. నీకు కూడా ఏమన్నా అవసరమైతే నువ్వు కూడా ఇంకా ఏమన్నా నిధుల కోసం కొట్లాడు, లేకపోతే ఇంటికి పోయి మేనమామలాగా నువ్వు పోయి మాట్లాడుకో. అంతేగాని పొద్దున్నేస్తే రేవంత్ అన్న మీద, కుటుంబం మీద బ్లాక్మెయిల్ బెదిరింపులా? ఎవరికి బెదిరిస్తావు? ఎందుకు బెదిరిస్తావు? నువ్వు మాట్లాడినట్లా వాళ్ళు ఎవరన్నా సెక్రటేరియట్లా కాలు పెట్టినరా? అధికారికంగా ఏమన్నా ప్రభుత్వంలో పదవులు తీసుకున్నారా? లేకపోతే పార్టీలో ఎవరికన్నా వాళ్ళ ఇంట్లలో పదవులు ఉన్నాయా? ఆ రోజే రేవంత్ అన్న చెప్పిండు, మా కుటుంబంలో ఎవరికి నేను పదవులు ఇయ్యను అని. ఈ రోజు కొడంగల్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పనిచేయాలి, చూడాలి. రోజు 196 పనులు ఉంటాయి కాబట్టి ఆడ తిరుపతి అన్న పనిచేస్తాడు. అక్కడ కూడా నీ ఏడిపే. అరే బయటోడు ఎవడో అంటే మనం ఖండించాలి. ఆడ పోయి ఎవరో ఇన్ఛార్జీలు లేకపోతే పూర్తిగా దేవుళ్ళు లేని గుడి అవుతుంది. ఆడ తిరుపతి అన్న చూసుకుంటున్నాడు, చూడాలి, తప్పేమున్నది. ఆయన ఏం అధికారికంగా ఇన్ఛార్జ్ అని ప్రకటించుకోలేదు, లేదా పార్టీ పదవి తీసుకొని ఆడ కూర్చోలేదు అని నువ్వు చెప్పాలి నీకెవరైనా ప్రశ్నిస్తే. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలకు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను బీసీ బిడ్డగా మా అమ్మకు అన్యాయం చేస్తున్నారు, మా నాన్నకు అన్యాయం చేస్తున్నారు అంటే ఒక్కింట్లో 3 పదవులు ఇస్తే న్యాయం అవుతుందా? పోనీ నీకు టికెట్ ఇస్తే న్యాయం అవుతుందా? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? కేవలం నీ టికెట్ కోసమే రేవంత్ అన్నని తిడుతున్నావు, నీ టికెట్ కోసమే మాట్లాడుతున్నావు. అదే కానీ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసమో లేకపోతే ఇంకొక మహిళల లీడర్ల కోసం ఏమైనా కొట్లాడుతున్నావా? ఎప్పుడన్నా ఏదన్నా అడిగినవా వాళ్ళ కోసం? ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో వచ్చి వేరే విషయాల్లో పనిచేసినావా? ఏ రోజు పనిచేయలేదు. ఎప్పుడు కూడా నీ అవసరాల కోసం పనిచేసుకున్నావు తప్పించి, నీ అవసరాల కోసం టికెట్ అడుగుతున్నావు తప్పించి, లేదంటే పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ నీకు పట్టలేదు. మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద పెంట చేసి పెట్టినావు. మళ్ళీ రేవంత్ అన్న వచ్చినాక లేదా పిసిసి గారికో అక్క వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది అవసరమా మన పార్టీకి?
ఇప్పుడు ఉన్నటువంటి స్వింగ్ లో ఈ రోజు నిన్న రేవంత్ అన్న అన్ని నియోజకవర్గాలలో రోజు ఒక పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు. అది తీసుకొని పోవాలి ప్రజలకి. మనం దాన్ని బ్రేక్ చేసేసి మొన్న రేవంత్ అన్న పోకముందు 2 రోజులు జరిగినటువంటి బహిరంగ సభల్లో లేదా మనము రేషన్ డీలర్లకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఈ రోజు ఇస్తున్నాం మనం, డిజిటల్ కార్డు. దాని మీద ప్రమోషన్ చేయాలని ఏమన్నా ముందుకు తీసుకెళ్తే ఈరోజు మీడియాలలో మనం ప్రథమ స్థానంలో ఉంటుంటే దాన్ని పక్కకు పడేసి ఈరోజు మీడియా ముందంతా కొండ సుష్మిత గురించి డిస్కషన్, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, దాని గురించి ఏమన్నా మీడియా మాట్లాడుతుంది. ఇవన్నీ ఇడిచిపెట్టేసి పక్కకి ఇడిచిపెట్టేసి నాకు టికెట్, నాకు లేకపోతే ఇంకా పెద్ద ఆయనకి, పెద్ద వయసున్నకి, తండ్రి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి అట్లా అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి గురించి మాట్లాడేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వ్యక్తిని తిడుతున్నావు నువ్వు. మరి వెనకాల నీ బ్యానర్ ఏందమ్మా? కాంగ్రెస్ బ్యానర్ ఎందుకు పెట్టుకున్నావు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నేను గెలిచేస్తా, రా రేవంత్ అన్న, నాకే 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ కూర్చొని నువ్వు కావాలంటే ప్రచారం చేయి, చూద్దాం, నేను నిలబడతా, ఎవరు గెలుస్తారో చూద్దాం, 2 ఏళ్ల ముందు రాజీనామా చెయ్యను. వెనకాల బ్యానర్ ఏమో కాంగ్రెస్, ముందరనేమో రేవంత్ అన్న అని తిడుతున్నావు. ఇదెక్కడ న్యాయమమ్మా? నీకేమన్నా అంత ఇండివిజువల్ గా పనిచేయాలనంటే నువ్వు సొంత బ్యానర్ మీద పనిచేసుకో, కొండ ట్రస్ట్ మీద పనిచేసుకో, లేకపోతే ఇంకేదేని మీద పనిచేసుకో. ఈ అన్ని పార్టీలో ఇబ్బంది పెట్టి ఇంకొకసారి గనక మళ్ళీ ఇది ఇప్పటిదాకా రేవంత్ అన్న దగ్గర పోయినరు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు, ఒక మేనకోడల్లాగా మేనమామలాగా ఇప్పటి వరకు నడిచింది. కానీ 2 సార్లు అయింది, 3వసారి మా వరకు కూడా వస్తే మేము మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 4 అదుపులో పెట్టుకో. ఇంకొకసారి గనక ఇట్లాంటి మాటలు మాట్లాడితే గనక మేమెవరం కూడా కాంగ్రెస్ పార్టీలో మేమెవరము ఊరుకోము. సురేఖక్క తరఫు నుంచి మేము కొట్లాడతాం. ఆమెకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ప్యూర్లీ సురేఖక్కకి ఇబ్బంది కలగకుండా, పార్టీకి ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకుండా డెఫినెట్ గా మేము మాట్లాడతాము. లేదా ఆమెని పార్టీలోకి సభ్యత్వము ఇవ్వద్దు, లేదా నిజంగానే ఆమెకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో పార్టీ సురేఖక్క ద్వారా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలు వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదా నువ్వు చేసిందేంటి చెప్పు? కాంగ్రెస్ పార్టీకి మీరు నువ్వు చేసిందేంటి? పార్టీ నీకేం చేయలేదు, నువ్వేం చేసినావు పార్టీకి చెప్పు నాకు. ప్రభుత్వం తరఫున నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఇదా నీ వ్యవహారం? కాబట్టి మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని భూతద్దంలో చూపించకుండా వాస్తవాలు సమాజానికి తెలిసే విధంగా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా పార్టీ అధిష్టానము డెఫినెట్ గా వాటి చర్యల్లోపు వాళ్ళు ఉంటాయి. కానీ మా మనసుకి బాధ అయింది. కాబట్టి రేవంత్ అన్న విషయంలో 32 నెలల్లో 3 గంటలు కూడా రెస్ట్ తీసుకోలేదండి. తనకంటూ పర్సనల్ గా సమయం తీసుకోలేదు. అనునిత్యం ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి, బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, ఎస్టీలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, తను తాపత్రయపడుతూ నిత్యం అనుదినం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ లో సంకల చేరినట్టుగా నీ యొక్క స్టేట్మెంట్లు వస్తే ఏమనాలా సుష్మమ్మ? నువ్వు పోనీ చక్కగా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నాకు. ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు చెల్లే. నువ్వు ఎప్పుడెక్కడుంటావో ఎవరికి తెలియదు. జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ అన్నకి అండగా నిలబడుతున్న వేమనను కూడా అదే పనిలో మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు. ఇదేనా? జిల్లా ఇన్ఛార్జ్ ఉంటే జిల్లా ఇన్ఛార్జికి ఒక గౌరవం ఇవ్వవు. ఇదే అమ్మా? నువ్వు సరిగా ఉండు, నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా పార్టీ ఉంటుంది, అధిష్టానం ఉంటుంది, మీ సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా కాదు కదా. నువ్వు ఏదో ఒకటి అంటావు, వదిలేస్తావు. దాన్ని మళ్ళీ సురేఖక్క వెనక తిరిగి రావాలా, సురేఖక్క దాన్ని సరి చేసుకోవాలా, క్షమాపణలు చెప్పాలా, సురేఖక్క పేరు ఆగం పట్టిస్తున్నావు. అక్క కూడా సురేఖక్క మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. పిల్లలు ఇష్టం ఉన్నట్టుగా నోటుకు వచ్చి అంటే ఎప్పుడు కూడా చాలా వరకు నేను చూసినంత వరకు అయితే పుత్రుని రూపంలో గండం ఉంటుందని విన్నాం, సన్ స్ట్రోక్ విన్నా. ఈ రాష్ట్రంలో మొన్న చూసిన ఒక కేంద్ర మంత్రికి కొడుకు రూపైన సన్ స్ట్రోక్ ఏమైందో, ఇవాళ మా అక్కకి మా కొండ సురేఖకి పుత్రిక రూపైన స్ట్రోక్ మొదలైందని